కేశవరావు గారితో పాటు చాలామందిని కూడా కేంద్ర పరగాలు ఎన్కౌంటర్ చేశాయి. ఇక ఈ పరిస్థితుల్ని చూస్తుంటే ఒకవైపు శాంతి చర్చలు కూడా అవకాశం లేకుండా కేంద్రం ముందడుగేస్తుంది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రయారిటీ మారింది. ఎన్కౌంటరు, శాంతి చర్చలు, కాల్పుల విరమణ, ఆపరేషన్ కగారు రద్దు చేయటం అనే అంశాల కంటే ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, నంబాల కేశవరావును ఎన్కౌంటర్లో చంపేశామని నిన్నటితో ప్రకటించిండు. ప్రధానమంత్రి ప్రకటించిండు, కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ప్రకటించిండు. ఇప్పుడు ప్రకటించి వాళ్ళ కుటుంబీకుల ఇంటికి వెళ్ళి మీరు శవాన్ని తెచ్చుకోవచ్చని ఎస్పీ స్వయంగా తన మనుషులు పంపించి జీఎన్ పంపించి అక్కడ పంపితే వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణం కట్టుకొని జగదల్పూర్ వరకు వెళ్ళిపోయింది. జగదల్పూర్ వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళను మళ్ళీ అదే ఎస్పీ ఫోన్ చేసి మీ శవం ఇప్పుడు ఇవ్వము, పెద్ద ప్రాసెస్ ఉంది, దానికి టైం పడుతుంది, ఇంకా 2 రోజులు పడుతుంది, మీరు వెనక్కి రావాలి అని చెప్పి వాళ్ళను మేఘాల మీద వెనక్కి తెప్పించారు. అంటే ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సింది ఏంటి అంటే, చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయాడా లేదా అని ఒక మళ్ళీ మొలకెత్తింది. రెండవది, ఒకవేళ చనిపోతే మీరు శవాలతో ఆట ఆడుకోవటం ఏంటి? ఈ నెల 7వ తారీఖు నాడు కర్రెగుట్టలో 28 మందిని చంపామని ప్రకటించారు. ఆ 28 శవాల గుట్టలు అక్కడ ఉన్నాయి. మీ కెమెరాలు బీజాపూర్ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కనుక తిప్పితే అక్కడ శవాల గుట్టలు కనబడతాయి. మొత్తం 28 శవాలలో ఏటూరుకు చెందిన ఆదివాసీ కుటుంబం చందును ఏరి శవాలు పక్కకు జరిపి తన శవాన్ని తీసుకొని వచ్చిండ్రు. గుర్తులేని విధంగా ఉన్నాయి. మరి ఈ శవాన్ని ఎట్లా గుర్తుపట్టిండ్రు? చేతికి ఉన్న మచ్చ ఆధారంగా ఆ శవాన్ని గుర్తుపట్టి ఇది మా శవం అని తీసుకొని వచ్చింది. ఏంది దైన్య స్థితి? ఎటుపోతుంది భారత ప్రభుత్వం? చంపిండ్రు కదా, చంపిన తర్వాత ఆ శవాలను ఏం చేయాలి? యుద్ధ నీతి ఏంటంటే, యుద్ధంలో నిరాయుధంగా దొరికితే వాళ్ళను మర్యాదగా ప్రవర్తిస్తారు. యుద్ధంలో నిరాయుధంగా దొరికితే చంపేయరు, తిరిగి పంపించేస్తారు. ఇక్కడ శవాలను గుట్టలు అవుతున్నాయి. మనం శవాల గుట్టలని జనరల్గా మాట్లాడుతుంటాం. బీజాపూర్ హాస్పిటల్లో గుట్టలు అయి ఉన్నాయి. ఆ శవాలను ఇస్తలేరు, కుళ్ళిపోయినాయి, ఇంతింతలా పురుగులు పట్టి ఉన్నాయి. దయనీయ స్థితిలు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఎక్కడ తీసుకుపోతుంది ఈ బీజేపీ ప్రభుత్వం? అట్లా కుళ్ళిపోయి కృషించిపోయి పురుగులు పట్టాలి నంబాల కేశవరావు శవానికని చూస్తున్నారా? మీరు ప్రకటించాలి. ప్రజలను చీకట్లో డార్క్లో ఏ సమాచారం లేకుండా పెట్టే హక్కు మీకు లేదు. ఎన్కౌంటర్లు చనిపోలేదా? చనిపోకపోతే ఎన్కౌంటర్లు చనిపోలేదని ప్రకటించాలి. ప్రజలు తీవ్ర ఆవేదనతో, ఆందోళనతో, ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల ఆగ్రహం పెళ్ళుబుక ముందే మీరు ఈ ఎన్కౌంటర్ల పర్వానికి స్వస్తి పలకండి. కేశవరావు ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ జరిపించండి. ప్రతి ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులపైన హత్యానేరం పెట్టి ప్రాసిక్యూట్ చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఆ కేసు. ఆ అధికారులపైన మీరు హత్యానేరం పెట్టి ప్రాసిక్యూట్ చేయండి, న్యాయ విచారణ జరిపించండి. మొత్తం ఇప్పటివరకు 550 ఎన్కౌంటర్లు, అన్ని ఎన్కౌంటర్ల పైన న్యాయ విచారణ జరిపించండి. 550లో 450 మంది ఆదివాసీలు చనిపోయిండ్రు, 150 మంది ఆదివాసీ మహిళలు చంపిండ్రు. ఈ చంపడం అనే కార్యక్రమం, చంపొచ్చిన వాళ్లను, హంతకులు చంపొచ్చిన వాళ్ళు ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడానికి లేదు. చంపిన అతను ఖచ్చితంగా హంతకుడు అవుతాడు. హంతకులను శభాషనుడేంది? ప్రధానమంత్రి స్థాయి గల వ్యక్తి మన బలగాలు బేష్ మేము నిర్మూలిస్తాం మావోయిస్టులను. అమిత్ షా అయితే ఘన విజయం సాధించారు. ఏందది? విదేశాల మీద యుద్ధాలు చేసి సైనికులు విజయాలతో వస్తుండ్రా ఘన విజయం సాధించడానికి? సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? నీ సొంత పౌరులను మీద నీవు యుద్ధం చేయటానికి వీల్లేదు, చంపేయటానికి వీల్లేదు అంటుంది కదా.
సొంత పౌరుల మీద వాళ్ళని రక్షించే బాధ్యత ఆర్టికల్ 21 మీ చేతుల్లో పెట్టింది కదా. వాళ్ళు ఒకవేళ దారి తప్పితే దారికి తీసుకురావాల్సిన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన బాధ్యత మీ మీద ఉంది కదా. వాళ్ళు ఆయుధాలు పడితే ఎంత నేరం, ఆర్మ్స్ యాక్ట్ ఎంత నేరమో చెబుతుంది. మీరు ఏకంగా మరణశిక్ష విధించి చంపేయటం ఏమిటి అని అడుగుతూ ఉన్నాం. ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా శిక్షించండి. వాళ్ళను చివరి నక్సలైట్ను కూడా చంపండి, నరకండి. చివరి నక్సలైట్ను పొదలో దాక్కుంటే పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టమన్నారు, పట్టుకొచ్చి చంపేయండి అంటారు. ఇదేం వైనం, ఏం ఆదర్శం? భారతదేశం ఎవరికి ఆదర్శంగా ఉంటుంది? చరిత్రలో ఎలా మిగిలిపోదలుచుకున్నారు? మీరు మాకు పాలకులు, మీరు బీజేపీ కాదు, ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ కాదు. మీ ఆశయాలు ముస్లింలు చంపాలని, క్రిస్టియన్లు లేకుండా చేయాలని, కమ్యూనిజం లేకుండా చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు పరిపాలన ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నిర్మూలన గురించి, చంపటాన్ని గురించి మాట్లాడకూడదు. అదేం సంస్కృతి? రేపు చేసిన వాళ్ళను, అత్యాచారాలు చేసిన వాళ్ళను సన్మానం చేసే సంస్కృత? పూలదండలేసి సన్మానం చేస్తారా? ఇవాళ చంపొచ్చిన హంతకులను శబాష్ అంటారా? రివార్డులు ఇస్తారా? అవార్డులు ఇస్తారా? శాంతి కోరుకుంటున్నది భారత సమాజం. శాంతి సహనానికి మరో పేరు భారత సమాజం. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నది భారత సమాజానికి. హింసకు మీరు ప్రేరణ కలిగిస్తున్నారు. ఆ హింస మరింత హింసకు దారి తీస్తుందని పౌరాకుల సంఘం 53 సంవత్సరాలుగా చెప్తా ఉంది. హింసను విడనాడి మావోయిస్టులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని పౌరాకుల సంఘం డిమాండ్ చేస్తాం.